హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇది ఇంకో ఎల్ క్లాసికో, పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ వర్షాపాడాలు అయిపోయిన తర్వాత వాళ్ళు సవాయ్ మాన్సింగ్ కాకుండా దే ఆర్ గోయింగ్ టు ములన్పూర్. పంజాబ్ కింగ్స్ 2 అవే గేమ్స్ గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య మంచి హిస్టరీనే ఉంది అండ్ ఇద్దరు కూడా కొంచెం ఊపు మీద ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్, ఈ మజా మ్యాచ్, ఇంకో ఎల్ క్లాసికో. లెట్స్ గెట్ స్టార్ట్. వీళ్ళిద్దరి మధ్య మంచి రైవలరీ ఉంది. గ్రేట్ మ్యాచెస్ జరిగాయి, మంచి నాకులు చూసాం, మంచి వికెట్ టేకింగ్ స్పెల్స్ చూసాం, క్లోజ్ ఎన్కౌంటర్లు చూసాం. అండ్ వీళ్ళు అనగానే ఏదో ఒక డ్రామా ఎక్కడో వస్తూనే ఉంటుంది, సమ్ ఆర్ ది అదర్ డ్రామా. సో ఇక్కడ కూడా అలాంటి డ్రామానే ఉంటుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే కనుక ద హోమ్ టీమ్ ఈజ్ ఆన్ అ రోల్. ఎందుకంటే 2 గేమ్స్ అండ్ 2 గేమ్స్ హ్యావ్ బీన్ పర్ఫెక్ట్ ఫర్ దెమ్. లాస్ట్ గేమ్ అయితే ఇంకంతకన్నా కన్విన్సింగ్ విక్టరీ అనేది రాదేవుడికి అగేన్స్ట్ ఎల్ఎస్జీ. అండ్ గుజరాత్ ఆడినప్పుడు కూడా హెవీ స్కోర్ నమోదు చేశారు అండ్ అలాగే లాస్ట్లో ప్లాన్తో బౌలింగ్ వేసి అక్కడ గుజరాత్ని ఆపనగలిగారు. సో ఓవరాల్ సెటప్ పరంగా చూసుకుంటే గుజరాత్ విల్ ఫీల్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. అంతా ఆల్ బేసెస్ స్టిక్డ్ అండ్ కవర్డ్ అనుకుంటారు. రాజస్థాన్ రాయల్స్ దే హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ దర్ బౌలింగ్, విత్ దర్ బ్యాటింగ్ అంతా కూడా. బట్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం ఆ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ బ్యాటింగ్ అనేది ఏ విధంగా హెల్ప్ చేస్తుందో. నితేష్ రాణాస్ ఇన్నింగ్స్ అనేది వాళ్ళు విన్నింగ్ పొజిషన్లోకి తీసుకెళ్ళింది. అండ్ దెన్ పవర్ ప్లేలో ఆర్చర్ బాగా వేయడం, హసరంగా బాగా వేయడం, ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ వస్తూ ఉంటాయి. సో వన్ ఇండివిజువల్ గ్రేట్ పర్ఫార్మెన్స్ వస్తే మిగతా వాళ్ళు క్యాన్ చిప్ ఇన్, ఎందుకంటే దే హ్యావ్ ద బౌలింగ్. ఆర్చర్ ఫామ్లో ఉంటే ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. అలాగే వాళ్ళకి ఆప్షన్ కావాలంటే ఫజల్ ఫారూఖీ ఉన్నాడు, లేదంటే హసరంగా వికెట్ టేకింగ్ బౌలర్, తీక్షణ కంటైన్ చేయగలిగే బౌలర్, తుషార్ దేశ్పాండే వికెట్ టేకింగ్ బౌలర్, సందీప్ శర్మ ఉన్నాడు, అద్భుతమైన రీతిలో తను ఎక్స్పీరియన్స్ వాడగలడు. కాబట్టి దే నీడ్ దర్ బ్యాటింగ్ టు ఫైర్. ఆ బ్యాటింగ్ ఫైర్ పవర్ నడవాలి అంటే కనుక దేర్ ఇండియన్ కోహార్ట్ షుడ్ పర్ఫామ్. హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే కనుక 12 and 16, పంజాబ్ కింగ్స్ 12, రాజస్థాన్ రాయల్స్ 16 గెలిచారు. లాస్ట్ టైం ఇద్దరు పంచుకున్నారు గేమ్లో, అది వేరే విషయం. బట్ ఈసారి సిచ్యువేషన్ అనేది రాజస్థాన్ రాయల్స్కి అంత సులువుగా ఉండకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే పంజాబ్ కింగ్స్ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలు. కాకపోతే రాజస్థాన్ రాయల్స్ అనుకునేది లేదా వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఏముండొచ్చు అంటే 2 మ్యాచ్ల్లోనూ ఇఫ్ యూ అబ్జర్వ్ 2వ వికెట్ పంజాబ్ కోల్పోయింది ఆఫ్టర్ దే గాట్ ఎ కన్సిడరబ్లీ గుడ్ స్టార్ట్. ఆ తర్వాత 2వ వికెట్ కోల్పోయారు వాళ్ళు. సో ఎక్కడో అక్కడ ఓపెనర్స్ దగ్గర నుంచి కొంచెం మంచి కాంట్రిబ్యూషన్ రావడం, లాస్ట్ గేమ్ అయితే ప్రభు సిమ్రన్స్ని ఆదరగొట్టాడు. అండ్ దెన్ శ్రేయస్ అయ్యర్ అక్కడే నిలబడ్డాడు. ఈవెన్ దో ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు జీటీకి అగేన్స్ కాడినప్పుడు మ్యాక్స్వెల్ పోయినా అదన్నా ఇదైనా కూడా దెన్ స్టాయినిస్ పర్ఫామ్ చేసాడు, శశాంక్ సింగ్ వచ్చి కొట్టాడు. సో సమ్హౌ వాళ్ళ మెయిన్ హిట్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ది ప్రైమ్ బౌలింగ్ ఆఫ్ ది ఆపోనెంట్స్. ఈ 2 మ్యాచ్లు అది జరగడం. సో ఈ పరిస్థితుల్లో దే విల్ బి థింకింగ్ ఓకే ఫైన్, మనం గనక తొందరగా వికెట్లు తీస్తే ఎలా ఉంటుంది ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఆలోచిస్తున్నారంటే. అండ్ అక్కడ ఆర్చర్ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ బౌలర్. ఒకవేళ అతను సిఎస్కేకి అగేన్స్ట్గా వేశాడు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. అండ్ ఇంకోటి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అయ్యర్కి షార్ట్ బాల్ టాక్టిక్ వేద్దాం అనుకుంటే వర్కౌట్ కావట్లా. ఒక 3-4 years బ్యాక్ షార్ట్ బాల్ పడిందంటే కనుక బాల్స్ తినేస్తున్నాడు, బాల్స్ మింగేస్తున్నాడు అనుకుంటూ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కూడా బాల్స్ మింగేస్తున్నాడు, కానీ వేరే అర్థంతో. అర్థం ఏంటో ప్రత్యేకించి చెప్పక్కర్లా. షార్ట్ బాల్స్లో అతని పర్సంటేజ్ హస్ గాన్ అప్ టు 200. ఒకప్పుడు రావట్లా కుదరట్లా అవుట్ అయిపోతున్నాడు అనుకున్న శ్రేయస్ అయ్యర్ హుక్ షాట్ ఆడుతున్నాడు, పుల్ షాట్ ఆడుతున్నాడు, చూసుకుందాం అంటున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో దే హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ అందుకే మై ఫస్ట్ బ్యాటర్ ఇస్ ఆర్చర్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ ఇస్ దర్ వైటల్ కాక్. శ్రేయస్ అయ్యర్ని తీయగలిగితే రాజస్థాన్ రాయల్స్ విల్ బి హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఆర్చర్ని వాళ్ళు బాగా నమ్ముకున్నారు. ఇఫ్ ఆర్చర్ ఈస్ గోయింగ్ ఫర్ రన్స్, రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఆన్సర్ లేదు. ఇది ఫస్ట్ బ్యాటర్. సెకండ్ బ్యాటర్ అగైన్ జైస్వాల్ నీడ్స్ టు పర్ఫామ్. జైస్వాల్ 3 మ్యాచ్లో కొంచెం క్వైట్గానే ఉన్నాడు. జైస్వాల్ బాగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. జైస్వాల్ బాగా పర్ఫామ్ చేయాలంటే ఇనిషియల్ అవుట్బర్స్ట్ ఆఫ్ లాకీ కానీ లేదా హర్షదీప్ని కానీ తట్టుకోవాలి. హర్షదీప్ సింగ్ ఇస్ అ వెరీ గుడ్ బౌలర్. సో హర్షదీప్ వర్సెస్ జైస్వాల్ అనుకుందాం. సంజు ఇస్ బ్యాక్ అస్ క్యాప్టెన్ బై ద వే, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ థర్డ్ బ్యాటర్ ఇస్ యజ్వేంద్ర చహల్ ఉన్నాడు అక్కడ, ఒకప్పుడు రాజస్థాన్కి ఆడెడుతున్నాం. అండ్ రేయాన్ పరాగ్ ఉన్నాడు, ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో చహల్ వర్సెస్ పరాగ్ అనేది ఇస్ ద థర్డ్ బ్యాటర్. ఇందాకన్నట్టుగా there is సంజు. లాకీ వేస్తున్నాడంటే లాకీ వర్సెస్ సంజు. ఆ ఫాస్ట్ బౌలింగ్ అనేది ఎట్లా ఆడతాడని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దట్స్ అ వెరీ గుడ్ దాన్ని ఏమంటారు కౌంటర్ అటాకింగ్ మూవ్ ఉంటుందా సంజు దగ్గర నుంచి, లేదంటే జైస్వాల్కి స్ట్రైక్ ఇచ్చి ఆగుతాడా అనేది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అగైన్. అట్ ది సేమ్ టైమ్ దెర్ ఇస్ హసరంగా. శ్రేయస్ అయ్యర్ స్పిన్ వస్తే ఎట్ట కొడతాడు అందరికీ తెలుసు. ఇఫ్ ఎట్ ఆల్ హసరంగా హ్యాస్ టు బౌల్ టు శ్రేయస్, ఏ విధంగా బౌలింగ్ చేస్తాడు, ఎలా ఉంటుంది అనేది కూడా చూసుకోవాల్సిన ఒక అంశం. ప్రియాంష్ కానీ ప్రభు సిమ్రన్ కానీ ఇఫ్ ఎట్ ఆల్ తీక్షణ కమ్స్ ఇన్ ద పవర్ ప్లే, ఆ యాంగిల్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి ఈ గేమ్లో.
అండ్ ప్లేయింగ్ 12 గురించి మాట్లాడుకుంటే ఐ డోంట్ థింక్ పంజాబ్ షుడ్ మేక్ ఎనీ చేంజ్. ఒకటే ఏంటంటే ఇఫ్ ద బాల్ ఈస్ టర్నింగ్, కొంచెం స్పిన్ ఉంది ఆ వికెట్లో, జర్రా స్లోగా జర్రా గుమ్రా అనుకుంటే అక్కడ హర్ప్రీత్ బ్రార్ని తీసుకొని రావచ్చు. అదర్వైజ్ దే నీడ్ నాట్ మేక్ ఎనీ చేంజ్. వైశాఖ్ ఫస్ట్ గేమ్ బాగానే అడిగింది, ఇక్కడ గేమ్ రావచ్చు కదంటే ఎవరైనా ఇండియన్ బౌలర్ ఎవరైనా రెస్ట్ కావాలన్నా లేదా లాకీ కానీ యాన్సన్ కానీ కొంచెం అటు ఇటుగా ఉండాలనుకుంటే తెచ్చుకోవచ్చేమో, కానీ అదర్వైజ్ వాళ్ళకున్న సెటప్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ప్రియాంచార్య, ప్రభసిమరన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, నెహల్ ఆఫ్ కోర్స్ ఇంపాక్ట్గా వస్తాడు, మార్కస్ స్టాయినిస్, శశాంక్ సింగ్, మ్యాక్స్వెల్ని ప్రాబ్లీ అలాగే వాడుతున్నారు, లాస్ట్లో వచ్చి ఊపే మ్యాక్స్వెల్ లాగానే వాడతారు మోస్ట్లీ. గివెన్ ఇస్ హిస్టరీ అగైన్స్ లెగ్ స్పిన్ అసరంగాకి ఎక్స్పోజ్ చేయకపోవచ్చు. ఆ తర్వాత దెన్ యూ హ్యావ్ ఎలాగో యాన్సన్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్, ఈ సెటప్ అంతా ఉంది. ఇందాక అన్నట్టుగానే బ్రారా, హెగ్డే అని వాళ్ళు ఆలోచించుకోవాలి. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే సంజూస్ బ్యాక్ as కెప్టెన్, క్లియరెన్స్ అనేది వచ్చింది, యూ కెన్ కీప్ వికెట్స్ అని. సో సంజు, ఆ తర్వాత యశస్వి జైస్వాల్, అండ్ దెన్ ఇంకా మొత్తం అంతా సెటప్ నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, హసరంగా, ఎట్మయర్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశపాండే, ఇక్కడ దాకా కూడా దే కెన్ సమ్హౌ సార్ట్ అవుట్ దేర్ బ్యాటింగ్. తుషార్ దేశపాండే కూడా బాగానే బ్యాటింగ్ పని చెప్తాడు. అండ్ దెన్ తీక్షణ, సందీప్ శర్మ, అండ్ దెన్ దే కెన్ ఫిగర్ అవుట్ ఎవరిని తీసుకొని రావాలి, వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇంకొక ఎవరైనా స్పిన్నర్ని ఎత్తుకొని రావాలా, లేదా ఆకాష్ మధ్వాల్ లాంటి వాళ్ళు తీసుకొని రావాలా, వికెట్లు పడిపోతుంటే కనుక దూబే లాంటి వాళ్ళని తీసుకొని రావాలా, కార్తికేయ లాంటి వాళ్ళని తీసుకొని రావాలా. దే హ్యావ్ ఆప్షన్స్ ఎట్ ది ఇంపాక్ట్ దేర్, విచ్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్. సో ఇప్పుడు ఈ టీంలో మీరు బలాబలగాలు చూస్తే కనుక యూ లుక్ ఎట్ ద మిడిల్ ఆర్డర్. ఒక పరాగ్, జురేల్, హసరంగా, హెడ్మయర్, ఈ మిడిల్ ఆర్డర్ చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం లుక్ ఎట్ శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్, తర్వాత మ్యాక్స్వెల్, నేహాల్ వడేరా, ఈ మిడిల్ ఆర్డర్ చూడండి. Pedigree of the middle order is more here, Punjab Kings వైపు, which will create a significant impact. ఆ ఒక సెటప్ మాత్రం చాలా గట్టిగా కనిపిస్తుంది, విచ్ ఇస్ వై పంజాబ్ కింగ్స్ ఇస్ ఎ లిటిల్ అహెడ్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్. ఒకటే మార్గం ఏంటి అంటే కనుక, ఇఫ్ దేర్ ఈస్ దట్ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ క్యారీ, ఆ బౌన్స్, ఆ క్యారీ ఉంది అంటే కనుక ఆర్చర్ లాంటి వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మారచ్చు. అండ్ పిచ్ నుంచి కొంచెం మూవ్మెంట్ ఉన్నా కూడా తుషార్ దేశపాండే వాళ్ళు లాంటి వాళ్ళు సీమ్ నుంచి కొంచెం ఇబ్బంది క్రియేట్ చేయొచ్చు ఫర్ దర్ ఓపెనింగ్ బ్యాటర్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ వన్ మోర్ ఆస్పెక్ట్ ఏంటంటే కేపబిలిటీ ఆఫ్ ఫేసింగ్ ఫాస్ట్ బౌలింగ్. కేపబిలిటీ ఆఫ్ ఫేసింగ్ ఫాస్ట్ బౌలింగ్లో మనం ప్రియాంచార్యని, ప్రభసిమరన్ సింగ్ని మాట్లాడడం ఇట్ విల్ టూ హార్ష్ ఆన్ దెమ్, ఫెయిర్లీ యంగ్. ప్రియాంచార్య ఇప్పుడు వచ్చి, ప్రభసిమరన్ సరే అటు ఇటు అవుతూ ఉంటుంది. జైస్వాల్ అండ్ అలాగే సంజు శాంసన్ కనుక ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ లాకీ ఫర్గ్యూసనో, లేదంటే కనుక ఇక్కడ మీకు హర్షదీప్ సింగ్ కోపప్ చేయలేకున్న పరిస్థితులు ఉన్నారంటే దే విల్ హ్యావ్ సివియర్ ప్రాబ్లమ్స్. అండ్ ఒకవేళ జైస్వాల్ ఆడుతున్నాడు అంటే కనుక మ్యాక్స్వెల్ని తీసుకురావడానికి ఏ విధమైన వెనకాడే పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ కనిపించడు. ఇట్ ఈస్ ఆల్సో బ్యాటిల్ ఆఫ్ క్యాప్టెన్స్. టాక్టికల్గా ఏ క్యాప్టెన్ ఎటువంటి ఎత్తుగడ వేస్తాడనేది కూడా చాలా ఇంపార్టెంట్. శ్రేయస్ హ్యాస్ నాట్ పుట్ అ ఫుట్ రాంగ్ ఎప్పటిదాకా, 2 మ్యాచ్ల్లోనే కాదు లాస్ట్ ఇయర్ సీజన్ నుంచి కూడా హీ హాజ్ నాట్ పుట్ అ ఫుట్ రాంగ్. సంజు విషయానికి వస్తే మరి ఎట్లా అతను కీపింగ్ అయిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవ్వబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఎటువంటి సెటప్తో ఉంటుంది, ఎటువంటి ఫీల్డ్ సెట్ అనేది ఉంటుంది అనేది కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇరు జట్లలోనూ మంచి ఫీల్డర్స్ ఉన్నారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ హ్యావ్ ఫీల్డెడ్ రియలీ వెల్. ఎట్మయర్ క్యాచ్ పట్టుకోవడం కానీ, రియాన్ పరాగ్ క్యాచ్ పట్టుకోవడం కానీ లాస్ట్ మ్యాచ్లో దే ఆర్ టెరిఫిక్ ఫీల్డర్స్. అండ్ పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ దగ్గర మంచి ఫీల్డర్స్. మ్యాక్స్వెల్ ఇస్ అ గుడ్ ఫీల్డర్, స్టాయినిస్ ఇస్ అ గుడ్ ఫీల్డర్, యాన్సన్ ఇస్ అ వెరీ గుడ్ ఫీల్డర్, స్లిప్లో క్యాచ్లు పడతాడు, అతను ఫాస్ట్ బౌలర్ అండ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తాడు. శ్రేయస్ అయ్యర్ హిమ్సెల్ఫ్ ఇస్ అ గుడ్ ఫీల్డర్. సో మంచి ఫీల్డింగ్ బ్యాటర్ కూడా చూసే అవకాశం కనిపిస్తుంది. అన్లెస్ పిచ్ ఈజ్ లిటిల్ అండర్ కుక్డో, లేదంటే వీళ్ళ కొంచెం సపోర్ట్ లేకుండా ఉంది అంటే తప్ప పంజాబ్ కింగ్స్కి ఇబ్బంది ఉన్నదని అనుకుంటూ ఉన్నా. బట్ రాజస్థాన్ రాయల్స్ ఇబ్బంది క్రియేట్ చేయాలంటే 1 పర్సన్ ఒక మైండ్ బ్లోయింగ్ నాక్, అవుట్ ఆఫ్ ద వరల్డ్ నాక్ ఆడాలి బ్యాటింగ్లో. అలాంటిది ఏదైనా జరిగిందంటే ఎవడేం చేయలేదు. సమిష్టిగా చూస్తే, టీం పరంగా చూస్తే పంజాబ్ కింగ్స్ ఇస్ అహెడ్. బట్ అగైన్ ఇండివిజువల్ డే రోజున ఎవడన్నా పర్ఫామ్ చేస్తే మాట్లాడడానికి ఏముండదు. పంజాబ్ గెలిస్తే ఇట్ విల్ బి 3-3. ఈ సెటప్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. 3-3 అనేది ఒకవేళ పంజాబ్ ముందుకెళ్ళిందంటే డీసీ ఆల్సో హ్యాస్ ఎ ఛాన్స్. బట్ వాళ్ళ మ్యాచ్ కన్నా ముందు అయిపోతుంది. అండ్ ఆ ఒక్క ఆలోచనలో వాళ్ళు ఉందాం అనుకుంటారు. దే వాంట్ దట్ స్టార్ట్. అండ్ రాజస్థాన్ 1-4 వాళ్ళకి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. వాళ్ళు కూడా బాటమ్ ఆఫ్ ద టేబుల్ వైపు వెళ్తారు. సన్ రైజర్స్ హైదరాబాద్కి హాయ్ హలోలు చెప్తూ ఉంటారు. ఆ సిచ్యువేషన్లోకి వాళ్ళు వెళ్ళొద్దని కోరుకుంటూ ఉంటారు.